హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలా రోజులు అయిపోతుంది వ్లాగ్ చేయక. పిల్లలకి హాలిడేస్ కదా, రెగ్యులర్గా పోస్ట్ చేద్దామని అనుకుంటాను కానీ ఏదో ఒకటి వచ్చి నాకు వ్లాగ్స్ అన్నీ స్టాప్ అయిపోతూ ఉంటాయి. షార్ట్ వీడియోస్ అయితే అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇంక ఈరోజు ఎలా గడిచిందో మీతో షేర్ చేస్తాను. ఇదైతే మనీ ప్లాంట్ మొక్క మేము ఇంట్లోకి వచ్చినప్పుడు వేసాను. అప్పుడే మేము ఇంట్లోకి వచ్చి 8 మంత్స్ అయిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇంతే పెరిగిందనమాట. యాక్చువల్గా నేను వాటర్లో వేసి మట్టిలో వేసి ట్రై చేశాను. వాటర్లో వేసింది ఎందుకో అస్సలు రాలేదు. కొన్ని రోజులు ఉండడం, తర్వాత ఎండిపోవడం, మళ్ళీ వేయడం, మళ్ళీ ఎండిపోవడం అలా అయింది. మట్టిలో వేసింది కొంచెం పెరిగింది కదా అని చెప్పి వాటినే కొంచెం కట్ చేసి ఇలా వాటర్ బాటిల్స్కి పెయింట్ చేశాను కదా లాస్ట్ టైము. సో వాటిల్లో వాటర్ వేసేసి ఇలా పెట్టేశాను. ఎందుకో నాకు ఈసారి వాటర్లో వేసినవి కూడా బాగా వస్తాయని నమ్మకం వచ్చింది. నాకు వాటర్లో వేసి పెంచడం ఇష్టం అనమాట. ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు కాబట్టి. మట్టి అయితే పురుగులు అవి వస్తూ ఉంటాయి కాబట్టి పెట్టడం కొంచెం కష్టం. వీటిని అయితే కిచెన్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి పెట్టాను. చూద్దాం ఎంతవరకు పెరుగుతాయో. మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను. నాకేంటంటే ఇంట్లో అందంగా ప్లాస్టిక్వి పెడతాం కదా, ఇలా చుట్టూరు అల్లినట్టు అలా వస్తే బాగుంటుంది మొక్క అని ఇప్పటి నుంచో చూస్తున్నాను. సో ఇప్పటికైనా వస్తుందేమో చూద్దాము. ఇంకా స్టవ్ అయితే కొన్ని రోజుల నుంచి అస్సలు ఫ్లేమ్ రావట్లేదు. ఒక బర్నర్ బాగానే పనిచేస్తుంది కానీ ఇది మాత్రం అసలు పని చేయట్లేదు. చాలా చిన్న మంట వస్తుందన్నమాట. ఆ మంటకు అసలు వంట చేయాలంటే అసలు అయ్యే పని కాదు. ఇన్ని రోజులు హాలిడేస్ కాబట్టి పిల్లలకి క్యారేజ్ పెట్టే పని లేదు కాబట్టి నిదానంగా ఒక స్టవ్ మీదే వంట చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఆ టైంకి చేయాలంటే ఇప్పుడు 2 బర్నర్స్ కాదు 4 బర్నర్స్ కూడా సరిపోవట్లేదు కొంతమందికి. కానీ మన 2 బర్నర్సే కాబట్టి వాటి మీద జాగ్రత్తగా ఫాస్ట్గా వంట చేసి వాళ్ళని టైంకి పంపించాలి. 1 మంత్ నుంచి అనుకుంటూనే ఉన్నాను ఈ స్టవ్ని ఎలాగైనా రిపేర్ చేయాలని. కానీ అలా అలా అయిపోతూ ఉందన్నమాట. నాకు టైం ఉండట్లేదు. ఇంకా షాప్కి ఇంటికి వెళ్తూ ఉంటా కాబట్టి ఇంకా ఇంట్లో ఉండే టైం చాలా తక్కువ అనమాట. అందుకని గ్యాస్ రిపేర్ చేయలేదు, వీడియోస్ కూడా తీసుకోవడం అవ్వలేదు నాకు. ఫైనల్లీ ఈరోజు చేసుకుంటున్నాను అనమాట. మనం బయట ఇచ్చిన చాలా డబ్బులు తీసుకుంటారు ఈ చిన్న పనికే. సో ఇదైతే నేను యూట్యూబ్లో చూసాను అనమాట. లాస్ట్ టైం కూడా ఒకసారి ఇలాగే చేసుకున్నాను కానీ ఇంక మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చి ఒకసారి చూద్దాంలే అని చెప్పి చూసి ఇలా చేశాను. మనకి ఫస్ట్ సిలిండర్ ఆపేసుకొని గ్యాస్ స్టవ్ ఇలా టర్న్ చేసుకుంటే అక్కడ చిన్న హోల్ ఉంటుంది. మనకి గ్యాస్ అక్కడి నుంచే వస్తుంది అనమాట. సో దాని దగ్గర మనకి మనం అన్నం పెట్టినా లేదంటే ఏదైనా పెట్టినా పొంగిపోతూ ఉంటాయి కదా, అవి పొరల్లా ఉండిపోతాయి అనమాట అడ్డు మంట రాకుండా. సో అందుకని ఈ చిన్న పిన్నెస్ కానీ లేదంటే ఇలా స్టవ్ రిపేర్ చేసుకునేవారం కదా, ఇది వరకు కిరసనాలు వేసుకునే స్టవ్ ఉండేది, వాటికి ఉండే పిన్స్. ఈ పిన్ అయితే కొంచెం రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. పిన్నిస్ కంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఫ్లేమ్ ఇలా చిన్నగా వస్తుంది అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. కానీ ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే గ్యాస్ సిలిండర్ని ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాతే మనం ఈ స్టవ్ రిపేర్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఆఫ్ చేయకుండా చేసామంటే అక్కడి నుంచి మంట వచ్చి ఏదైనా అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ముందర చూసుకొని తర్వాత చేసుకోండి. ఇంకా మునగాకు పొడి చేస్తున్నాను అనమాట. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ మునగాకు దొరకట్లేదు. ఎప్పటి నుంచో మునగాకు పప్పులో కానీ ఇలా కానీ యూస్ చేసుకుందామని అనుకుంటాను కానీ అసలు మునగాకు ఎక్కడ దొరకట్లేదండి ఈ మధ్యకాలంలో. సో ఫైనల్లీ దొరికిందనమాట. చిన్న అత్తయ్యని తీసుకురమ్మన్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చారు. సో మొత్తం అంతా వాష్ చేసేసుకొని ఎండబెట్టేసామన్నమాట. మొన్నటి వరకు కొంచెం గట్టిగా ఎండలు కాసాయి కదా, ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలోనే డ్రై చేసుకున్నాను నేను. అలా చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో కూడా కొన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వేస్తే మనకి ఆకు కుళ్ళిపోయి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో అంత వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను మొత్తం అంతా ఇలా ఎండలో పెట్టేసి కొంచెం అయితే ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాను. మిగిలిందైతే ఇలాగా ఫస్ట్ కొంచెం రోస్ట్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఎండలో బాగానే రోస్ట్ అయ్యింది, కాకపోతే కొంచెం మెత్తబడుతుంది కదా, అందుకని ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఇలా రోస్ట్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా అయిపోతుంది. మన చేతితో పట్టుకుంటే ఇలా నలిగితే సరిపోతుంది. కారపొడి కాబట్టి ముందే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. వాటిని ముందు చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసేసుకోవాలి. కొంచెం చింతపండు, ఎక్కువ కాదు, కొంచెం తీసుకొని వేసేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న మునగాకును కూడా వేసుకొని ఇలా ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు కూడా మిక్సీ పట్టేటప్పుడే వేసేసుకున్నాం కదండి. ఇంకా దీన్ని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని రోజు ఒక ముద్దలో వేసుకుంటే గోల్డెన్ హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. మునగాకు వల్ల యూజెస్ అందరికీ తెలుసు, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి దొరికినప్పుడు. ఇంక ఈ చేపనైతే ప్రతిసారి కొన్నప్పుడల్లా మొత్తం అన్నీ ఊడిపోతూ ఉన్నాయన్నమాట. ఒక 1 మంత్కి 2 మంత్స్కి అలా ఊడిపోతూ ఉన్నాయి. ఒక్కటి ఊడిందంటే ఇంకా ఆటోమేటిక్గా అన్నీ ఊడిపోతూ ఉంటాయి. సో అందుకని కొత్త చేపని ముందుగానే
పోకుండా ఉండడానికి ఇలా క్లాత్ వేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే ఆద్యది ఓల్డ్ స్కూల్ యూనిఫామ్ అండి. సో దాన్నే కొంచెం దళసరిగా ఉందనమాట. దాన్నే ఈ చావకి సరిపడేంత ముందే కొలుచుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను, ఎంత వెడల్పు కావాలో. దాన్ని అలాగా అంచులకు వేసేసి కుట్టేసుకోవాలన్నమాట. 4 సైడ్స్ కుట్టేసుకుంటే మనకి అవి ఊడిపోకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు మన్నుతుంది. సో చాలా రోజుల నుంచి అనుకుంటా, ఇది కూడా పెండింగ్ పెట్టిన పనే, ఈరోజు చేశాను. ఇంక ఈ మల్లె మొగ్గలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట ఎవరో ఇస్తే. సో వీటినైతే ఈరోజు గుచ్చాలి, ఎందుకంటే బాగా చిన్న చిన్న కాడలు ఇవి, బొండమల్లి అంటారు కదా, అవి చాలా బాగున్నాయి. పువ్వులు అయితే స్మెల్ కూడా అంతే వస్తున్నాయి. కాడలు చిన్నవి కాబట్టి మనం కట్టడానికి కుదరవు, గుచ్చుకుంటేనే బాగుంటాయి, అందుకని ఇలా గుచ్చేసుకున్నాను. ఇంకా తర్వాత అమ్మ ఇచ్చిన మామిడికాయలు, లాస్ట్ టైం చెప్పాను కదా ఈ మామిడికాయలు ఏదో ఒకటి చేయాలని, అప్పటి నుంచి ఏం చేయకుండా అలా ఫ్రిడ్జ్లో పెట్టే ఉంచాను. కానీ అవి ఏమాత్రం ముగ్గలేదులేండి, అలాగే ఉన్నాయి. పైన కొంచెం ఎక్కువ కూలింగ్ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే మనకి పచ్చి మామిడికాయలు అలాగే ఉంటాయి పాడవకుండా. ఇవి కూడా అలాగే ఉన్నాయి, అప్పుడే 2 వీక్స్ అవుతుంది మనం తీసుకొచ్చి ఇవి. సో అప్పటి నుంచి అలాగే ఉన్నాయి గట్టిగా, మరి మెత్తగా లేవు, అలా అని కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వలేదు. సో వాటినే కొంచెం పచ్చళ్ళలో పెడదాం అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ఆవకాయ పచ్చడి అమ్మ పెట్టిస్తుంది, లేదంటే నేను ఇంట్లో కొంచెమైనా పెడతాను. సో ఈసారి కూడా ఇంట్లో కొంచెమైనా పెడదామని చెప్పి ఆ 2 కాయలని అయితే ఇలా కట్ చేసేసుకున్నాను. నార్మల్గా మామిడికాయ పచ్చడి కోసే ముక్కల్లా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా పొడుగ్గా కట్ చేసుకుని వాటిని హాఫ్ కట్ చేసుకున్నాను. టెంకాయ అయితే లేదు దీంట్లో. ఆవపిండి కోసం అయితే ఆవాలు మెంతులు కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే పచ్చడి కలిపేసుకుందాము సింపుల్గా. సో ఈ ముక్కల్లోకి ఫస్ట్ సరిపడేంత కారం, నా దగ్గర పచ్చడి కారం ఆల్రెడీ ఉంది, సో దాన్నే కొంచెం ఉంది కదా అని చెప్పి ఈరోజు వాడుకున్నాను. అలాగే ఇంకొక పచ్చడి కూడా పెట్టాలి, దానికోసం కూడా ఆవపిండి కూడా కొంచెం ఎక్కువ వేసేసుకొని ఆవాలు మెంతులు మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్లోకి కారం ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆవపిండి 1 స్పూను, సాల్ట్ కూడా 1 స్పూనే వేసుకున్నాను. కావాలంటే మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు, ఒకేసారి వేసేసుకున్నామంటే ఎక్కువైపోతాయి, తక్కువ ముక్కలు కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత అన్నిటిని ఇలా కలిపేసుకోవాలి. మనం వేసిన కారం ఉప్పు ఆవపిండి బాగా పట్టిన తర్వాత ముక్కలన్నిటికీ ఇప్పుడు ఆయిల్ని వేసుకోవాలి. కొంచెమే వేస్తానండి ఇక్కడ, ఆయిల్ని ఎక్కువ కాదు, ముక్కలు కారం పట్టుకునేంత వరకు వేస్తున్నాను అంతే. తర్వాత మనం ఏ డబ్బాలో వేసుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇక్కడ మనం కావాలంటే కొంచెం ఉప్పు కారం చూసుకొని ఇక్కడే వేసేసుకోవచ్చు, లేదంటే మనం 3 డేస్ తర్వాత మళ్ళీ కలుపుకుంటాం కదా అప్పుడైనా వేసుకోవచ్చు. ఇదైతే నేను నిల్వ ఉంచుకునే పచ్చడిలా పెట్టట్లేదు, జస్ట్ యూజ్ చేసుకోవడానికి 2 కాయలే కదా అని చెప్పి, అసలు ఆవకాయ పెట్టలేదు కదా అని చెప్పి పెట్టుకుంటున్నాను అనమాట. జస్ట్ 1-2 కాయలు, ఒక 4 కాయలు అలా అయినా మనం పెట్టుకునేటప్పుడు సింపుల్గా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న ముక్కలన్నిటిని ఒక సీసాలోకి వేసేసుకోవాలి. ఇలా గ్లాస్ జార్లోకి కానీ లేదంటే ప్లాస్టిక్ వాటిలో కానీ వేసుకోండి. మనకి ప్లాస్టిక్ అంత మంచిది కాబట్టి మ్యాక్సిమం గ్లాస్వే యూజ్ చేయండి, స్టీల్ వాటిలో అయితే అసలు పెట్టం పచ్చళ్ళు. సో ఇలా ముక్కలన్నిటిని ఫస్ట్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవచ్చు మనకి కావాల్సినంత. మనం పచ్చడిలో వెల్లుల్లిపాయలు కూడా వేస్తాం కదా, వెల్లుల్లిపాయలు అయితే ముందే పై తొక్కు తీసేసుకొని ఎండలో అయితే పెట్టేసి ఉంచాను కొన్ని రవ్వలు. సో అవి కూడా ఇక్కడే వేసేసుకోవచ్చు. ఇంక ఇలా ముక్కలన్నిటిలోకి ఇప్పుడు సరిపోయినంత ఆయిల్ ఇక్కడ వేసేసుకుంటున్నాను. సగం మునికేంత వరకు వేసుకుంటే సరిపోతుంది, తర్వాత ముక్కలు ఊరుతాయి కాబట్టి నూనె పైకి వస్తుంది అనమాట. మనకి చూడడానికి ఆయిల్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పైనుంచి వెల్లుల్లిపాయలు ఫస్ట్ మర్చిపోయాను నేను, తర్వాత వేసేసుకున్నాను అనమాట కొన్ని ఇలా పైన. మనకి ఊరేసరికి కొంచెం కిందకి వెళ్ళిపోతాయి అవి. ఇంకా మూత పెట్టుకొని ఒక 3 డేస్ వరకు కలుపుకుండా పక్కన పెట్టేసుకొని 3rd డే మనం కలుపుకొని అప్పటి నుంచి యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ ఆవకాయ పచ్చడిలాగే. ఇంకా ప్లేట్లో అయితే కొంచెం వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో ఈ టేస్ట్ని అయితే ఆవకాయ కలిపిన వాళ్ళందరూ ఖచ్చితంగా తింటారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తిన్నానులేండి, సర్లే ఇప్పుడు కూడా పెట్టాను కాబట్టి ఇంకా ఆజకి పిల్లలకి కూడా పెడదాం కదా అని చెప్పి నేను కూడా కలిపాను. నేను ఫస్ట్ టేస్ట్ చేసి తర్వాత వాళ్ళకి కూడా పెట్టాను అనమాట. ఉప్పు కారం అవన్నీ అయితే కరెక్ట్గా సరిపోయి, మరీ ఎక్కువగా కాకుండా, కారం కూడా మరీ స్పైస్ లేకుండా కొంచెం తగ్గించే వేసానులేండి, పిల్లలు కూడా తింటారు కాబట్టి. ఫైనల్లీ సమ్మర్ అయిపోయేలోపు ఆవకాయ కూడా పెట్టేశాను. మళ్ళీ మనకి మామిడికాయలు కూడా దొరకవు పెట్టుకుందామన్నా, సో ఉన్నప్పుడే పెట్టేసుకోవాలి. సో అమ్మ ఇచ్చింది ఉంది, ఇది కూడా ఉంది కాబట్టి సరిపోతుంది. ఇంకా నిమ్మకాయలు ఊరబెట్టిన ఉంటే వాటిని కూడా పచ్చళ్ళలో కలుపుదాం అనుకుంటున్నాను. మనం జనరల్గా అయితే ఉప్పు పసుపు వేసేసి కొంచెం నిమ్మకాయలని అయితే ఊరబెడతాం కదా, తర్వాత ఒక 2 డేస్ ఎండలో పెట్టి తర్వాత కలిపేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఇవి కొంచెం ఎక్కువ డ్రై అయిపోయాయి, ఉప్పు ఆల్రెడీ ఇందులో వేసే ఉంచారు కాబట్టి ఇంక ఇందులో ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆవపిండి వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకున్నాను. తర్వాత ఆయిల్లోకి దంచి పెట్టేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని జస్ట్ ఇలా 2 మినిట్స్ వేగిన తర్వాత
దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొంచెం ఎండుమిరపకాయలు కూడా 2, 3 వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు కూడా వేస్తారు. కాకపోతే నేను కరివేపాకు యూజ్ చేయలేదు ఇక్కడ. ఈ ఆయిల్‌ని అయితే కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇక్కడ నేను జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా స్టవ్ ఆపిన తర్వాత వేసుకున్నాను. ఆ వేడికైతే అవి వేగిపోతాయి. ఇంకా చల్లారిన తర్వాత దీంట్లోకి సరిపడేంత కారం. పులుపు కాబట్టి ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. కొంచెం ముక్కలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి. సో చూడాలి, ఇవి కొంచెం బాగా డ్రై అయిపోయాయి. మెత్తపడతాయో లేదో తెలీదు. సర్లే ఎలాగో ఊరబెట్టున్నాయి కదా, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇంకా ఇలా కలుపుతున్నా అంతే. ముక్కలు కొంచెం డ్రై అయిపోయాయి కాబట్టి కారం వాటిలో వేసే కంటే కూడా ఇలా ఆయిల్లో వేసుకుంటే బాగా కలుస్తాయి అనమాట. సో అందుకని నేను ఆయిల్లో కారం వేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ముక్కల్లోకి వేస్తానమాట. ఇంకా ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నాను. తర్వాత కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. వీటిలో కూడా కారం, ఉప్పు ఆల్రెడీ ముక్కల్లో ఉంది కాబట్టి చూసుకోండి. సరిపోకపోతేనే వేసుకోండి. తర్వాత ఇలా స్పూన్ తోటి మొత్తం అంతా కలిపేసుకోవాలి. తడి చేతులు ఏమి పెట్టకుండా జాగ్రత్తగా కలుపుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇంకా డ్రైగా ఉన్నాయి కదా అని చెప్పి నేను కొంచెం నిమ్మరసం యాడ్ చేశాను. ఒక హాఫ్ చెక్క, ఎక్కువ కూడా లేవు నా దగ్గర నిమ్మకాయలు. ఒక హాఫ్ చెక్క యాడ్ చేశాను అంతే. ఊరిన తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతాయి అనుకుంటున్నాను, చూడాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత డబ్బాలో వేసేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసేసి స్టోర్ చేసుకోవచ్చు మనం. నిమ్మకాయ పచ్చడి కూడా అంతే మంచిదే. అప్పుడప్పుడు ఒక్కొక్క బద్ద వేసుకొని తినచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్లీ సమ్మర్కి మామిడికాయ పచ్చడి కూడా పెట్టేశాను నేను. నిమ్మకాయ పచ్చడి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గానే పెట్టానులేండి. కారం ఉంది కదా ఎలాగో అని చెప్పి కలిపా అంతే. నిమ్మకాయ పచ్చడి ప్రాసెస్ కొంచెం మామిడికాయ పచ్చడి కంటే వేరేగా ఉంటుంది. అది ఒకటి చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.